ఒక షెడ్యూల్డ్ కాస్ట్ చెందిన వ్యక్తి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రొటెక్షన్ ఆ వ్యక్తికి అప్లై అవుతుందా? ఆ రక్షణ అతనికి వస్తుందా? భారతదేశంలో మన దేశంలో కాస్ట్ సిస్టమ్ ఉంది. దానిలో రకరకాల కాస్ట్లు ఉన్నాయి. ఏ కాస్ట్ వాళ్ళైనా ఏ రిలీజియన్కైనా కన్వర్ట్ అవ్వచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, మనది సెక్యులర్ కంట్రీ అనమాట. ఇక్కడ ఏపీకి సంబంధించిన ఒక కేసు అక్కల రామరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న ఒక పాత్ బ్రేకింగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. అదే ఒకవేళ కనుక ఒక ఎస్సీ కేటగిరీకి చెందిన వ్యక్తి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతే అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ యొక్క ప్రొటెక్షన్ అప్లై అవ్వదు. అతనిపైన ఎవరైనా క్యాస్టిస్ట్ రిమార్క్స్ చేసినా లేదా క్యాస్టిస్ట్ లాంగ్వేజ్ వాడినా, అతనిపైన ఎవరైనా అసాల్ట్ అంటే క్యాస్ట్ బేస్డ్ అసాల్ట్స్ చేసినా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మాత్రం అతనికి ప్రొటెక్షన్ రాదని చెప్పింది. క్రిస్టియానిటీలో కాస్ట్ సిస్టమ్ లేదు కాబట్టి నువ్వు ఎలా ఆ కాస్ట్ని క్లెయిమ్ చేస్తున్నావు, ఎలా ఆ యాక్ట్ని క్లెయిమ్ చేస్తున్నావు అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేస్తుందన్నమాట.